సుభాష్ గంభీరంగా, సమీర చాలా గొప్ప అందగత్తె. మధుది కూడా తక్కువ అందమేం కాదు. అయినా ఆ విషయం నన్నడగడం ఎందుకు? మీరే చూసి చెప్పండి. అదిగో వస్తోంది మధు అంటూ తన చూపుడు వేలిని ఎంట్రన్స్ కేసి చూపించాడు. ఒక పాలరాతి శిల్పం నీలం రంగు డ్రెస్సులో వస్తున్నట్టుగా ఉంది. ఆమె ఎంతో ఠీవిగా రాజహంసలా నడుచుకుంటూ వస్తోంది. ఆమె అందానికి ముగ్ధులై స్టేజ్ పైన కూర్చున్న వాళ్లతో పాటుగా రిపోర్టర్లు కూడా ఒక క్షణం రెపవేయడం మర్చిపోయారు. అంతలోనే తేరుకుని కెమెరాలని క్లిక్ మనిపించారు. ఫ్రెండ్స్, యుద్ధం మూవీ ఓపెనింగ్ సెరమనీ విశేషాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రియసఖి 10వ ఎపిసోడ్ వినేయండి. మధుకి మెలకు వచ్చేసరికి దాదాపు 8 అయింది. కళ్ళు నులుముకుని పక్కకు చూసింది. కానీ పక్కన సన్నీ లేడు. ఓహ్, అప్పుడే సన్నీ నిద్రలేచేశాడా అనుకుని టైం చూసింది. అంతే, గుండె ఆగినంత పనైంది. 8 దాకా పడుకున్నానా? అది కూడా విరాట్ గారింట్లో అనుకుంది. చాలా సిగ్గుగా అనిపించింది మధుకి. ఒక 10 minutes లో గబగబా కిందికి వచ్చింది. మధు మెట్లు దిగుతుండగానే చూసి సన్నీ పరిగెత్తుకు వచ్చేశాడు. వాడి ముఖం వెలిగిపోతోంది. చాలా ఫ్రెష్ గా, అమాయకంగా, స్వచ్ఛంగా నవ్వుతున్నాడు. ఆ అమాయకమైన నవ్వు చూసి మధు ఆగలేకపోయింది. వెంటనే వాడిని ఎత్తేసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ సన్నీ అని చెప్పింది. విరాట్ కూడా గుడ్ మార్నింగ్ మధు, కూర్చో అన్నాడు సోఫా చూపిస్తూ. అని సన్నీకి మొత్తం తగ్గిపోయినట్టేనా అని అడిగింది సోఫాలో కూర్చుంటూ. అవును మధు, పూర్తిగా తగ్గిపోయింది. నువ్వు వచ్చావు కాబట్టి వాడు మామూలు మనిషి అయ్యాడు. థ్యాంక్స్ ఎ లాట్ అన్నాడు. మధు పర్వాలేదన్నట్టు నవ్వి, నేను బయలుదేరుతా విరాట్ గారు, ఇప్పటికే లేట్ అయింది అంది లేచి నుంచుంటూ. ఇంతలో గిరి కాఫీ ఇచ్చాడు. విరాట్ మధుని కాఫీ తీసుకోమనేసరికి కూర్చుని కాఫీ తీసుకుంది. మధు, ఈరోజు యుద్ధం మూవీ ఓపెనింగ్ సెరమనీ ఉంది, నువ్వు వెళ్ళాలి కదా అడిగాడు విరాట్. మధు షాక్ తింది. వాట్? నాకు ఎవరూ చెప్పలేదే అంది కన్ఫ్యూజింగ్ గా. ఈరోజు 10 గంటలకి షెడ్యూల్ చేశారు అన్నాడు విరాట్. ఒక్కసారిగా గుండె గుబేల్మంది మధుకి. ఆల్రెడీ 8 దాటింది. నేను ఇంటికెళ్ళి రెడీ అయ్యి వెన్యూకి వెళ్లేప్పటికీ లేట్ అయిపోతుంది అని కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి, విరాట్ గారు నేను బయలుదేరుతాను, సన్నీ బాయ్ అని బయటికి హడావుడిగా నడవబోయింది. 1 second మధు, ఫస్ట్ కాఫీ తాగు అన్నాడు విరాట్. లేదు విరాట్ గారు, నేను వెళ్తాను, డ్రెస్ కూడా సరిగ్గా లేదు, ప్లీజ్ తర్వాత కలుద్దాం, బాయ్ అంది కంగారుగా. ఆగు మధు, ఐ హావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ ప్రశాంతంగా కాఫీ తాగు అన్నాడు విరాట్. మధు ఏదో చెప్పబోయేంతలో ఒక 25 ఏళ్ల అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి విరాట్ ని గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను అంది. మధు, తను స్టైలిస్ట్ సోఫియా, తను నేను రెడీ చేస్తుంది. సన్నీ పక్క రూమ్ కి తీసుకెళ్ళు, గెట్ రెడీ చిరునవ్వుతో చెప్పాడు. మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ విరాట్ గారు, ఎందుకు ఇలా? నేను ఇంటికి వెళ్ళి రెడీ అవుతాను అంది మొహమాటంగా. తను నీకోసమే వచ్చింది మధు, తీసుకెళ్ళు, గెట్ రెడీ అన్నాడు. ఇంకా కాదనలేక సోఫియాని విరాట్ చెప్పిన రూమ్ కి తీసుకొచ్చింది మధు. ఆ రూమ్ సన్నీ రూమ్ కన్నా పెద్దగా ఉంది. పెద్ద వార్డ్రోబ్, సూపర్ డెకరేషన్స్, పెద్ద డ్రెస్సింగ్ టేబుల్, ఓవరాల్ గా సూపర్ రిచ్ గా ఉంది ఆ బెడ్రూమ్. దాదాపు 30 నిమిషాల తర్వాత ఒక బ్యూటీ మెట్లు దిగుతూ కిందకొచ్చింది. ఆమె లైట్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఉంది. ఆ డ్రెస్ కి మ్యాచింగ్ గా వైట్ స్టోన్ నెక్లెస్ అండ్ అదర్ యాక్సెసరీస్ ఆమె అందాన్ని ఇంకా పెంచాయి. ఆమె హెయిర్ మొత్తం పైకి మడిచి హెయిర్ క్లిప్ తో బంద్ చేయబడి ఉంది. దానికి చిన్న చిన్న వైట్ స్టోన్ ఫ్లవర్స్ చక్కగా ఆర్డర్ లో అమర్చబడి ఉన్నాయి. ఆ హెయిర్ స్టైల్ ఆమెకి ఒక డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ లుక్ ని అందించింది. ఆమె పెదవులపై కదలాడుతున్న చిరునవ్వు చాలా మెస్మరైజింగ్ గా ఉంది. ఆమె ఇంకెవరో కాదు, మధు. బట్ విరాట్ కళ్ళకి ఆమె దివి నుంచి భువికి దిగొస్తోన్న దేవకన్యలా కనిపించింది. ఆమె అందానికి ముగ్ధుడై అతనికి నోట మాట రాలేదు. అప్పుడే లోపలికొచ్చిన వినోద్ కూడా ఆమె కేసి చూసి రెప్పవాల్చడం మర్చిపోయాడు. వదినా, యు సో బ్యూటిఫుల్ అన్నాడు. థ్యాంక్ యూ, బట్ నా పేరు వదిన కాదు, మధు అంది చిన్నగా స్మైల్ చేస్తూ మధు. సన్నీ కూడా బుక్ మీద ఆంటీ మీరు చాలా బాగున్నారు, సూపర్ అని రాసి చూపించాడు. మధు అందంగా నవ్వి సన్నీ బుగ్గగిల్లి థ్యాంక్ యూ సన్నీ అంది. సోఫియా, విరాట్ సార్ వాట్ డు యు సే అని అడిగింది ఒక మంచి కాంప్లిమెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ. మధు కూడా విరాట్ ఏం చెబుతాడా అని అతని కేసి చూసింది. బట్ విరాట్ మధుతో ఏమీ చెప్పలేదు. సోఫియాతో మాత్రం థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ సోఫియా అన్నాడు మనస్ఫూర్తిగా. మేడంకి పెద్ద మేకప్ అవసరం లేదు సార్, స్కిన్ చాలా స్మూత్ గా ఫేర్ గా ఉంది, అందుకే జస్ట్ టచ్ అప్ ఇచ్చాను అంతే
అంది నవ్వుతూ సోఫియా. మధు ఎంత అందంగా ఉందో విరాట్ కళ్ళలోని మెరుపు చెప్పకనే చెబుతోంది. విరాట్ని చూసి వినోద్ మనసులో పిచ్చగా నవ్వుకున్నాడు. కొంటెగా, అన్నయ్య, మరీ వదిన్ని అలా తినేసేలా చూడకు. ప్లీజ్, మా వదినికి దిష్టి తగులుతుంది. నీ లవ్కి హెల్ప్ కావాలంటే అడుగు, నేను చేస్తా అన్నాడు విరాట్ చెవిలో. వినోద్ కేసి సీరియస్ గా చూసి, అక్కర్లేదు అన్నాడు విరాట్. నువ్వు వద్దన్నా నేను నీ లవ్కి ఎలా హెల్ప్ చేస్తానో చూడు అని విరాట్ చెవిలో చెప్పి మధుతో, మధు, అన్నయ్య అటే వెళ్తున్నాడు, నేను డ్రాప్ చేస్తాడు ఇల్లు అన్నాడు నవ్వుతూ. మధు కొంచెం ఇబ్బందిగా, లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, థ్యాంక్ యూ అంది. మధు, నేను సన్నీ రెడీగానే ఉన్నాం. సన్నీ నిన్ను బాగా మిస్ అవుతున్నాడు. ఇట్స్ ఓకే. మేమిద్దరం నిన్ను ఓపెనింగ్ సెరమనీ వెన్యూ దగ్గర దింపేసి వెళ్ళిపోతాం. ఈ కాస్త టైం సన్నీ నీతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఏమంటావు అన్నాడు. వినోద్ విరాట్ తెలివికి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మిస్ అవుతోంది సన్నీ ఒక్కడేనా లేక నువ్వు కూడానా అడిగాడు నవ్వుతూ. విరాట్ చిన్నగా దగ్గాడు. ఆ దగ్గుకి అర్థం వినోద్ని నోరు మూసుకోమని. ఆ విషయం అర్థం చేసుకున్న వినోద్ వెంటనే నోరు మూసేశాడు. మధు కూడా ఒక నిమిషం ఆలోచించింది. సరే విరాట్ గారు, థ్యాంక్స్ ఎ లాట్ అంది. సన్నీ ఆనందానికి పట్టపగ్గా లేవు. అఫ్ కోర్స్ విరాట్ కి కూడా. విరాట్ సన్నీ చేయి పట్టుకొని కార్ వరకు నడిచాడు. వెనుక డోర్ ఓపెన్ చేసి, సన్నీ, నువ్వు వెనకాల సీట్లో కూర్చో, ఆంటీ ముందు కూర్చుంటుంది అన్నాడు. ఎందుకో తెలీదు, వెంటనే సన్నీ సరేనని తలూపి బుద్ధిగా వెనక సీట్లో కూర్చున్నాడు. మధు కోసం ఫ్రంట్ సీట్ డోర్ ఓపెన్ చేసి తను కూర్చున్నాక విరాట్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. డ్రైవ్ చేస్తూ, ఏమైంది మధు, టెన్షన్గా ఉన్నావు అని అడిగాడు. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ఓపెనింగ్ సెరమనీకి అటెండ్ అవ్వడం. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుందంట, వాళ్ళు కాల్ చేసి చెప్పారు అని విరాట్ వైపు తిరిగి, వాళ్ళు ఏం అడుగుతారో, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో నాకేం తెలీదు, నాకు చాలా టెన్షన్గా ఉందండి అంది మధు. మధు, నువ్వు నీలాగే నార్మల్గా ఉండు. ఎప్పుడు నీ పెదవులపైన కాన్ఫిడెన్స్తో కూడిన చిరునవ్వు ఉంటుంది కదా, దాన్ని అలాగే ఉండని. నువ్వు నీ మనసులో ఏమనుకుంటావో అది చెప్పు. నీకు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడే అలవాట్లేదు. సమీర నీకు ఎంత కష్టం కలిగించినా నువ్వు ఒక్క తప్పుడు మాట కూడా తన గురించి మాట్లాడలా. ఐ నో యూ వెల్. ఇప్పుడు కూడా ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడుకో. నీ పర్సనల్ విషయాలు ఏవి బయటపెట్టుకో. నీ గతం లేదా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ చెప్పకు. మరీ టఫ్ క్వశ్చన్స్ వేస్తే సమాధానం దాటాయి. ఓవరాల్గా నువ్వు నీలా ఉండు అని చెప్పాడు విరాట్. విరాట్ చెప్పిందంతా శ్రద్ధగా వింది మధు. చాలా థ్యాంక్స్ విరాట్ గారు, నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు. బట్ చిన్న రిక్వెస్ట్, మీరు కూడా వస్తారా నాతో పాటు లోపలికి, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అడిగింది చాలా హోప్తో. విరాట్ నొచ్చుకుంటూ, సారీ మధు, నేను నీతో వస్తే అదొక పెద్ద న్యూస్ అవుతుంది. ఇది స్టార్ మూన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్న మూవీ. నేను వాళ్ళకి కాంపిటీటర్ని. ఏమీ అనుకోకు, ఐ కాంట్ కమ్. బట్ ఈ ప్రోగ్రామ్ లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. నేను సన్నీ కార్లోంచి చూస్తాం. ఏదన్నా అవసరమైతే మెసేజ్ చేయి, రిప్లై ఇస్తాను అని చెప్పాడు. సరేనని తలూపింది మధు. ఓపెనింగ్ సెరమనీకి దాదాపు అంతా సిద్ధమైపోయింది. లెక్కలేనంత మంది రిపోర్టర్లతో ఆ ఏరియా మొత్తం కిక్కిరిసిపోయింది. డైరెక్టర్ సుభాష్, ప్రొడ్యూసర్ కాశీనాథ్, హీరో భరద్వాజ్, హీరోయిన్ సమీరలతో పాటు మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ దాదాపు వచ్చేశారు. రిపోర్టర్స్ హీరో భరద్వాజ్ ని చుట్టుముట్టి అడిగారు, భరద్వాజ్ గారు, ఈ సినిమాలో నటించడం గురించి మీకేమనిపిస్తుందో కొంచెం చెప్తారా? భరద్వాజ్ ఆ ప్రశ్నకి చిన్నగా నవ్వాడు మైక్ తీసుకుని. నాకు సుభాష్ గారు అంటే చాలా అభిమానం. నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఈ మూవీలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. సమీరతో మీరు ఇంతకు ముందు 2 సినిమాలు నటించారు కదా, మీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని అడిగాడు మరో రిపోర్టర్. సమీర ఇస్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, హార్డ్ వర్క్ చాలా చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ హర్ అన్నాడు భరద్వాజ్. రిపోర్టర్స్ సేమ్ క్వశ్చన్స్ సమీరను కూడా అడిగారు. సమీర కూడా దాదాపు సేమ్ ఆన్సర్స్ చెప్పింది. ఒక రిపోర్టర్ ధైర్యం చేసి, నిజ జీవితంలో కూడా మీ ఇద్దరిని పేరు కింద చూసే అవకాశం వస్తుందా అని అడిగాడు. సమీర నవ్వుతూ, సూర్య నా బాయ్ ఫ్రెండ్ అని లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ చేశాను కదా, మీరు వినలేదా అని ఎదురు ప్రశ్నించింది. ఆ రిపోర్టర్ నవ్వుతూ, ఇప్పుడు కూడా అతనే మీ బాయ్ ఫ్రెండా? చాలా మంది హీరోయిన్స్ డ్రెస్సులు మార్చినట్టు బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉంటారు, బట్ మీరు అలా కాదు. యూఆర్ రియలీ గ్రేట్ మేడం, సూర్య ఇస్ వెరీ లక్కీ మెచ్చుకోలుగా అన్నాడు. సమీర చాలా అందంగా నవ్వింది. మనం వేరే హీరోయిన్స్ గురించి తప్పుగా మాట్లాడడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. మా ఇద్దరి విషయానికి వస్తే సూర్య కన్నా నేనే లక్కీ అంటూ గ్రేట్ లేడీ పాత్ర చక్కగా పోషించింది. భరద్వాజ్,
ఆ రిపోర్టర్ చెప్పింది కరెక్ట్. సూర్య ఈజ్ మచ్ మోర్ లక్కీ అన్నాడు నవ్వుతూ. రిపోర్టర్స్ కాశీనాథ్ని అడిగారు, సార్ ఇది హై బడ్జెట్ ఫిల్మ్ అని విన్నాము. కేవలం సుభాష్ గారి మీద నమ్మకంతోనే మీరు అంత పట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారా? కాశీనాథ్, అవునండి, సుభాష్ గ్రేట్ డైరెక్టర్. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు నాది కూడా. ఇది ఒక క్లాసిక్ మూవీ. సుభాష్ తప్ప వేరే ఎవరు ఇలాంటి సినిమా తీయలేరు. అందుకే డబ్బు పెట్టడం వరకే నా పని. మిగతా పనులని నువ్వే చేసుకోవయ్యా అని చెప్పేశాను. యాక్టర్లని, టెక్నీషియన్లని అందరినీ అతనే సెలెక్ట్ చేసుకున్నాడు అన్నాడు ఆనందంగా. రిపోర్టర్లు సుభాష్ కేసు తిరిగారు. ఈ మూవీ గురించి కొంచెం చెప్పండి సార్ అని. సుభాష్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది పూర్తిగా నేను రాసుకున్న కల్పిత కథ. లక్కీగా కాశీనాథ్ గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. నేను ఆయనకి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్నాడు. ఒక రిపోర్టర్, సమీర గారి ఫాదర్ హెల్ప్ తో ఈ మూవీ తీస్తున్నారని, అందుకే ఆవిడని హీరోయిన్ గా పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. దానికి మీరేమంటారు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న సమీర ముఖం చిన్నబోయింది. కానీ తేరుకుని ఎప్పుడు ఉండే అందమైన చిరునవ్వుతో మళ్ళీ సర్దుకుని కూర్చుంది. సుభాష్, వాళ్ళ డాడీ హెల్ప్ ఉన్నా లేకపోయినా ఆవిడే మా సినిమాలో హీరోయిన్. తను చాలా మంచి నటి. ఈ సినిమాకి భరద్వాజ్, సమీరలు కరెక్ట్ గా సూట్ అవుతారు అనిపించింది. అందుకే వాళ్ళని సెలెక్ట్ చేశాం అన్నాడు. మరొక రిపోర్టర్, ఈ సినిమా ఆడిషన్స్ అన్ని పూర్తయిన తర్వాత, అన్ని రోల్స్ కి అందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత విలన్ రోల్ కి ఇంకొక అమ్మాయిని మార్చారుట. ఆవిడకి మీకు మధ్యలో స్పెషల్ రిలేషన్ నడుస్తోందని బయట టాక్ నడుస్తోంది. అందులో నిజమేదో తెలుసుకోవచ్చా? ఈ రిపోర్టర్ చేత ఈ ప్రశ్న అడిగించింది సమీరే. ఆ రిపోర్టర్ ప్రశ్న అడిగిన తర్వాత సమీర, ఆమె మేనేజర్ ఒకరినొకరు చూసుకుని కళ్ళతోనే సైగ చేసుకున్నారు. సుభాష్ ఆ ప్రశ్నకి ఏమాత్రం తడబడలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని అతనికి ముందే తెలుసు. అందుకే ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఆడిషన్లు పూర్తయిన మాట నిజమే, కానీ అఫీషియల్ గా కాంట్రాక్ట్ సిగ్నేచర్స్ అవ్వలేదు. ఆ విలన్ రోల్ కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనిపించింది. అందుకే తనని ఫైనలైజ్ చేశాను. తను నా కూతురు లాంటిది. తనకి నాకు యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ రిలేషన్ తప్ప వేరే ఏ రిలేషన్ లేదు అని గట్టిగా చెప్పాడు. మరొక రిపోర్టర్, క్యారెక్టరైజేషన్ ప్రకారం విలన్ హీరోయిన్ కన్నా అందంగా ఉండాలని విన్నాం. సమీర్ కన్నా ఆ అమ్మాయి అందంగా ఉంటుందని మీ ఫీలింగా అని అడిగాడు. ఆ ప్రశ్న సమీరకి అస్సలు నచ్చలేదు. తన దృష్టిలో మధు కన్నా తనే పెద్ద అందగత్తె. కానీ సుభాష్ ఏం ఆన్సర్ చెప్తాడా అని కుతూహలంగా అతని కేసు చూసింది. ఈ ప్రశ్న సుభాష్ ని ఇరకాటంలో పెట్టిన మాట మాత్రం వాస్తవం. అయినా అతను గంభీరంగా, సమీర చాలా గొప్ప అందగత్తె, మధుది కూడా తక్కువ అందం ఏం కాదు. అయినా ఆ విషయం నన్ను అడగడం ఎందుకు, మీరే చూసి చెప్పండి, అదిగో వస్తోంది మధు అంటూ తన చూపుడు వేలుని ఎంట్రన్స్ కేసి చూపించాడు. ఒక పాలరాతి శిల్పం నీలం రంగు డ్రెస్సులో వస్తున్నట్టుగా ఉంది. ఆమె ఎంతో టీవీగా రాజహంసలా నడుచుకుంటూ వస్తోంది. ఆమె అందానికి ముగ్ధులై స్టేజ్ పైన కూర్చున్న వాళ్లతో పాటు రిపోర్టర్లు కూడా ఒక క్షణం రెపవేయడం మర్చిపోయారు. అంతలోనే తేరుకుని కెమెరాని క్లిక్ మనిపించారు. ఒక్కసారిగా వందలాది కెమెరా ఫ్లాష్ లైట్స్ ఆమెపై పడ్డాయి. ఆమె ఇంకా పూర్తిగా స్టేజ్ వరకు రాకుండానే సుభాష్ ఎదురెళ్లి ఆమెకి తన చేతిని సపోర్టుగా అందించి ఆమెను స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. మైక్ తీసుకుని, డియర్ రిపోర్టర్స్, లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ బ్యూటీ టు యూ. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మధు, లేడీ విలన్ ఇన్ అవర్ మూవీ అన్నాడు. ఒక్కసారిగా కెమెరాలు క్లిక్ మన్నాయి. మధు సుభాష్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పింది. రిపోర్టర్ అడిగాడు, మధు గారు, ఈ మూవీలో అవకాశం రావడం గురించి మీ ఫీలింగ్స్ కొంచెం చెప్తారా? నా మొట్టమొదటి అవకాశం సుభాష్ గారి డైరెక్షన్ లో, అది ఇలాంటి క్లాసిక్ మూవీలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ సుభాష్ గారికి, ప్రొడ్యూసర్ కాశీనాథ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంది. వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను. నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోలేదని ప్రూవ్ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి నమస్కరించింది. రిపోర్టర్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. రిపోర్టర్ ఒకతను, మధు గారు, మీ గురించి కొంచెం చెప్తారా అని అడిగాడు. మధు ఏం చెప్తుందో అని సమీర ఒక్కసారిగా టెన్షన్ పడసాగింది. మధు చాలా హుందాగా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యుద్ధ మూవీ గురించి కాబట్టి మూవీ గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్ అంది. మరొక రిపోర్టర్ సమీరతో, సమీరా మేడం, మధు మేడంకి మీరు ఏమన్నా సలహాలు ఇస్తారా అని అడిగాడు. సమీర గొంతు సవరించుకుని, అఫ్ కోర్స్, తను ఇప్పుడు నా జూనియర్, నాకు చెల్లి లాంటిది. తనని నేను గైడ్ చేస్తాను. తన కెరీర్ కి కావలసిన అన్ని సలహాలు నేను ఇస్తాను. అలా ఇవ్వడంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంది చిరునవ్వుతో.
సమీరకి తెలిసిన రిపోర్టర్ ఒకతను, "మీరు చాలా గ్రేట్ సమీరా మేడం. మీ జూనియర్‌ని ఇలా సపోర్ట్ చేయడం మీ మంచితనాన్ని సూచిస్తోంది" అని మధు వైపు తిరిగి, "మీరేమంటారు మధు మేడం" అని అడిగాడు. మధు ముఖంలో నవ్వు అస్సలు చెదరనివ్వకుండా, "షీస్ ఎ బ్రిలియంట్ యాక్ట్రెస్. నన్ను గైడ్ చేస్తానన్నందుకు చాలా థాంక్స్. కానీ ఆవిడ గైడెన్స్ నాకు అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ్ని, నన్ను, ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసే వాళ్ళందరినీ గైడ్ చేసేది డైరెక్టర్ సుభాష్ గారు కాబట్టి" అంది మధు. ఈ ఆన్సర్ అందరికీ కరెక్ట్ అనిపించింది. ఎవరికీ అనుమానం కూడా రాలేదు. కానీ సమీర ముఖం మాత్రం నల్లగా మాడిపోయింది. అంతలోనే తేరుకుని, "యాహ్! యూఆర్ రైట్" అంది నవ్వుతూ సమీర. మరొక రిపోర్టర్ మధు గురించి చెప్పమని భరద్వాజ్‌ని అడిగాడు. భరద్వాజ్, మధుని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు సుభాష్ ఒకసారి మధు గురించి గొప్పగా చెప్తుంటే ఎక్కువ చేసి చెప్తున్నాడు అనిపించింది. బట్ హీ ఈస్ రైట్. మధు ఈస్ రియల్లీ ఎ స్టన్నింగ్ బ్యూటీ. ఐఎమ్ వెరీ ఈగర్ టు వర్క్ విత్ హర్. తనతో ప్రేమలో పడిపోతానేమో అని భయంగా కూడా ఉంది అన్నాడు నవ్వుతూ. అంతే, అందరూ ఒకసారి గొల్లుమని నవ్వారు. సుభాష్ మైక్ అందుకుని, "మధు ఒక బ్యూటిఫుల్ డెవిల్. తనని నువ్వు తట్టుకోలేవు. ఈ రిపోర్టర్లందరి సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడున్న యాక్టర్స్ అందరికీ తను టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోంది. అండర్లైన్ మై వర్డ్స్" అన్నాడు చాలా ఉత్సాహంగా. మధు చిరునవ్వు నవ్వి తలొంచుకుంది. కానీ సుభాష్ మాటలు విన్న సమీర పిడికిళ్లు మాత్రం బిగుసుకున్నాయి. ఆమె గోళ్లు ఆమె అరచేతుల్ని గుచ్చుకోసాగాయి. కానీ పైకి మాత్రం చిరునవ్వు మెయింటైన్ చేయడానికి కష్టపడసాగింది. అక్కడితో హడావిడి ముగిసింది. భరద్వాజ్ మధు దగ్గరికెళ్ళి, "హాయ్ మధు, కెన్ ఐ హ్యావ్ ఎ సెల్ఫీ విత్ యూ" అని అడిగాడు. "మీరు స్టార్, నేను న్యూబీ. నాతో మీరు సెల్ఫీ దిగడం ఏంటి సార్" అంది నవ్వుతూ మధు. "వెరీ షార్ట్లీ నువ్వు స్టార్ అయిపోతావు. అప్పుడు యాటిట్యూడ్ చూపిస్తావేమో అని ఇప్పుడే అడుగుతున్నా" అన్నాడు కొంటిగా నవ్వుతూ భరద్వాజ్. "స్టార్ని అవుతానో లేదో తెలీదు. బట్ ఇప్పుడు నేను ఏ యాటిట్యూడ్ తో ఉన్నానో ఫ్యూచర్ లో కూడా సేమ్ యాటిట్యూడ్ తో ఉంటాను, మై డియర్ సీనియర్ సార్" అంది నవ్వుతూ మధు. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుకోవడం సమీర భరించలేకపోయింది. టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నవ్వడం, తనకి ఆల్ ది బెస్ట్ చెప్పడం చూసి సమీర అసూయతో రగిలిపోయింది. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 10 సమాప్తం. సమీర మధు మీద అసూయతో ఏం చేయబోతోందో తెలుసుకోవాలంటే ప్రియసఖి ఎపిసోడ్ 11 వినాల్సిందే. మీకు ప్రియసఖి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మధు నిజంగా ప్రియసఖి అవుతుందనుకుంటున్నారా? మీ కామెంట్లలో తెలియజేయండి. ప్రియసఖి తెలుగు కథా ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.